బల్లగుద్ది చెప్తున్నాను, తప్పక జరిగి తీరుతుంది. వృశ్చిక రాసేవారు వెళ్ళి వెంటనే ఈ వ్యక్తిని కలవండి. 100% అనుకున్నది జరిగి తీరుతుంది. నిర్లక్ష్యం చేస్తే అవకాశాలు చేతులారా పోగొట్టుకున్నవారవుతారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి మీ సమస్యలకు పరిష్కారం చేస్తున్నారు. దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఏ సమస్యలున్నా పూజారి గారిని సంప్రదించండి. ఫోన్ నెంబర్ 8855583632. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రంలో 4వ పాదంలో జన్మించిన వారు, అనురాధ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, జ్యేష్ఠ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందికి వస్తారు. లక్షణాలు రీత్యా ఈ వృశ్చిక రాశి వారు స్థిరత్వమైన రాశి. అంటే ఈ రాశి వారి యొక్క ఆలోచనలు, నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. వీరికి ఊగిసలాడే ధోరణి మనకి పెద్దగా కనిపించదనే చెప్పాలి. అంటే ఒక నిర్ణయం తీసుకుంటే ఎక్కువ శాతం దాని మీదే స్టాండర్డ్ తీసుకునేటువంటి మనుషులుగా అయితే చెప్పుకోవచ్చు. ఈ వృశ్చిక రాశి వారికి తత్వరీత్యా జల స్వభావం ఉంటుంది. కాబట్టి భయపడకుండా పనులు చక్కబెట్టేసుకునే స్వభావం వీరికి ఉంటుందన్నమాట. అలాగే ఎలాంటి పని అయినా కూడా చాలా చాకచక్యంగా వీరు పూర్తి చేసుకోవడం అనేది వీరికి ఉన్నటువంటి పెద్ద మంచి అలవాటుగానే చెప్పుకోవచ్చు. అలాగే వృశ్చిక రాసేవారు రహస్యంగా వ్యవహారాలను చక్కబెట్టేసుకుంటారు. అసలు వీరికి ఏమైనా కష్టం వచ్చినా లేదా వీరికి ఏదైనా ఇబ్బందికి గురైనా ఎదుట వారికి కూడా తెలియకుండా ఆ యొక్క వ్యవహారాలను చక్కబెట్టేసుకుంటారనే చెప్పాలి. ఏ విషయం జరిగిపోయినవి, ఏం జరగాల్సినవి అనేది స్పష్టంగా ఆలోచనతో వీరు ముందుకు వెళ్తూ ఉంటారనే చెప్పుకోవచ్చు. వృశ్చికం రాశి వారి గురించి ఒక విషయంలో మనం గమనించుకోవాలి. వృశ్చికం అనగా తేలు. అంటే దీని యొక్క గుణాలను వీరు కలిగి ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారిని ఎవరైనా బాధిస్తే దాన్ని గుర్తించుకొని సమయం వచ్చినప్పుడు దెబ్బకి దెబ్బ తీస్తారు. ఈ వృశ్చిక రాశి వారు వారితో ఎవరైనా తగాదాలు పెట్టుకోవాలి అనుకుంటే 1కి 2 సార్లు ఆలోచించుకోవాలి. వృశ్చిక రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారని చెప్పవచ్చు. చూడగానే అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వారి యొక్క కష్టాలు, బాధలు కూడా పంచుకునేట్టుగా ఈ వృశ్చిక రాశి వారు ఉంటారనే చెప్పవచ్చు. వృశ్చిక రాశి వారు మిత్రతత్వాన్ని అయితే అధికముగా కోరుకుంటూ ఉంటారు. ప్రతి విషయాన్ని కూడా చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు అయితే తీసుకుంటూ ఉంటారు. వీరి వద్ద అబద్ధం చెప్పడం చాలా కష్టం. ఇతరులు చెప్పే విషయాల్లో నిజాలు వీరు చాలా తెలివిగా గ్రహిస్తారు. ఒక రకంగా చెప్పాలి అంటే వీరిని మోసం చేయడం చాలా కష్టం అనే చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారికి భూమి, యంత్రాలు సంబంధించిన వృత్తి వ్యాపారాల్లో అయితే బాగా కలిసి వస్తుందనే చెప్పుకోవచ్చు. వృత్తి ఉద్యోగ పరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడతారు. చాడీలు చెప్పేవారి వలన జీవితంలో ఎక్కువగా నష్టపోతారు. సిద్ధాంతాలు రోజుకొకసారి మార్చుకునే మనస్తత్వం అయితే వీరికి ఉండదు. జీవితంలో మంచి స్థితికి రావాలి అంటే ఇది వీరికి బాగా ద్రోహత పడుతుంది. జీవితంలో ఎదగకపోవడానికి కూడా ఇదే కారణం అవుతుంది. మంచితనం, పట్టుదల ఎక్కువగా ఉండడానికి కూడా ఇదే కారణం. ముఖ్యంగా వీరి యొక్క సిద్ధాంతాలు యొక్కసారి అనుకుంటే దానిని ప్రకారంగా నడవాలని అనుకునేటువంటి పరిస్థితులు వీరిని ఒక రకంగా అయితే పైకి తీసుకువెళ్తాయనే చెప్పాలి. ఎక్కడ ఉన్న వారిని అక్కడే ఉంచడానికి అని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంబంధించిన వారి యొక్క జీవితంలో ఎదుగుదల అనేది వీరి యొక్క వ్యాపారం బట్టి ఎక్కువగా వస్తుందనే చెప్పవచ్చు.
వీరు చేసే వృత్తి కన్నా వ్యాపారంలో వీరికి బాగా కలిసి వస్తుందనే చెప్పుకోవచ్చు. దూర ప్రాంత వ్యవహారాలపై వీరికి ఎక్కువగా ఆసక్తి కలిగి ఉంటారు. అనుకున్నది సాధిస్తారు. భూములు పెరగడం వల్ల జీవితంలో చక్కని మలుపులకు దారి తీస్తుందనే చెప్పవచ్చు. ఎవరినో ఒకరిని రక్షించడానికి అధికంగా శ్రమించడం వీరికున్న ఒక లక్షణం. ఈ స్థితి జీవితకాలం కొనసాగుతుంది. వీరి సిద్ధాంతాల కారణంగా సజ్జనులతో అంటే సొంత వారితోనే విరోధం ఎదురవుతుంది. జీవిత ఆశయాలు సాధించడానికి, ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఎవరి అండా లేకుండా శ్రమిస్తారు. అనుకున్నది మీరు సాధిస్తారని కూడా చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశివారు ముఖ్యమైన సమయాల్లో బంధువర్గాల వల్ల, నమ్మి ఉన్న స్నేహితుల వల్ల ఎదురు చూసిన సహాయం మాత్రం అందదు. ఈ కారణంగా అభివృద్ధి అనేది కుంటెపడుతుంది. మీరు చేసే సామాజిక సేవలు, కార్యక్రమాలు మీకు పేరును, సంతృప్తిని కలిగిస్తాయి. ప్రజా సంబంధాలు వృత్తి ఉద్యోగులకు ఉపకరిస్తాయనే చెప్పుకోవచ్చు. మరియు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి వీరి యొక్క జీవితంలోకి లక్ష్మీదేవి అనుగ్రహం జరగడానికి ముందుగా కొన్ని అయితే సంకేతాలు అనేవి కనిపిస్తాయనే చెప్పవచ్చు. ఈ వృశ్చిక రాశి వారికి కోపం అనేది కూడా చాలా అధికంగానే ఉంటుంది. కాబట్టి వీరికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారనే చెప్పవచ్చు. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా బల్లగుద్ది చెప్తున్నాం, తప్పక జరుగుతుంది. వృశ్చిక రాశివారు వెంటనే వెళ్ళి ఈ వ్యక్తిని కలవండి, 100% జరిగి తీరుతుంది అని చెప్పాము కదా. అసలు ఎవరా వ్యక్తి ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు ఏదైనా పని చేసేటప్పుడు ఎవరికీ చెప్పకుండా అయితే చేస్తూ ఉంటారు. అది మంచా చెడా అని ఆలోచన అయితే చేస్తారు కానీ ఎవరికీ చెప్పరు. అలా చెప్పకపోవడం కూడా ఒక్కొక్కసారి మనం తీసుకునే నిర్ణయాల వల్ల మనం నష్టపోతూ ఉంటాం. కాబట్టి మన మంచి ఎవరైతే కోరుకుంటారో వారి దగ్గరకు వెళ్ళి మనం గనుక మన నిర్ణయాలు వాళ్ళతో డిస్కస్ చేస్తే గనుక మనకి ఏది మంచి జరుగుతుంది, ఏది చెడు జరుగుతుంది అనే విషయాన్ని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తారనే చెప్పవచ్చు. కాబట్టి అలా అయితే అనుభవం ఉన్న వ్యక్తుల దగ్గర కూడా చెప్పి, మీ మంచి కోరుకునే వారి దగ్గర చెప్పి, ఆలోచన చేసి, వారితో కలిసి డిస్కస్ చేసి నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఈ వృశ్చిక రాశి వారికి అయితే వృత్తి వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుందనే చెప్పవచ్చు. కాబట్టి ఎవరైతే అనుభవస్తులు లేదా మీ మంచి కోరుకునేవారు ఉంటారో వారితో చెప్పి చెయ్యండి. ఏం చేసినా నిర్ణయాలు తీసుకునే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగానే ఉండాలి. ఒకవేళ మీరు అలా చెప్పకుండా కనుక తీసుకుంటే నిర్ణయాలు, అప్పుడు మీ చేతులారా మీరే అవకాశాలను అయితే పోగొట్టుకున్న వారు అవుతారు. కాబట్టి నిర్ణయాల విషయంలో చాలా జాగ్రత్త తీసుకొని 1కి 2 సార్లు ఆలోచించుకొని మీ మంచి కోరుకునే వారితో డిస్కస్ చేయండి. చూసారు కదా, అసలు వృశ్చిక రాశి వారు వెంటనే వెళ్ళి ఏ వ్యక్తిని కలవాలో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.